ద స్ట్రేంజర్స్ చాప్టర్ 2 1 hour 39 minutes రన్ టైమ్ తో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ మూవీ ఇప్పుడు ఎలాగుందో చూద్దాం. ఇది ఒక హాలీవుడ్ తెలుగు డబ్బుడ్ మూవీ. ఈ సినిమా ద స్ట్రేంజర్స్ చాప్టర్ 1 మూవీకి కంటిన్యూస్ పార్ట్ గా రావడం జరిగింది. ఈ సినిమా బేసిక్ లైన్ వచ్చేసరికి పార్ట్ 1 లో ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ని చంపాలని చూస్తారు. అందులో భర్త చనిపోగా భార్య మాత్రం బ్రతికి హాస్పిటల్ లో జాయిన్ అవుతుంది. ఆ విషయం పోలీసుల ద్వారా తెలుసుకున్న కిల్లర్స్ ఆమెను చంపడానికి వెళ్తారు. చివరికి ఆమె వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుందా లేదా అనేది మూవీలో చూపించడం జరుగుతుంది. సినిమా ఓవరాల్ గా అయితే బాగుందండి. ఆ కిల్లర్స్ దగ్గర నుంచి ఆవిడ పారిపోయే సర్వైవల్ వచ్చేసరికి బాగుంటుంది. ఈ సినిమా పార్ట్ 1 తో పోలిస్తే కొంచెం స్లోగా అనేది ఉంటుంది కానీ సినిమా అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ కిల్లింగ్స్ ఎవరైతే చేస్తున్నారో ఎండింగ్ లో ఒక ఫేస్ అయితే రివీల్ చేయడం జరుగుతుంది. మిగతా కిల్లర్స్ గురించి పార్ట్ 3 లో చూపించడం జరుగుతుంది. ఈ సినిమాకి మరో సీక్వెల్ రాబోతుంది, అది కూడా 2026 లోనే. ఈ సినిమా డైరెక్షన్ పరంగా చూసుకున్నట్లయితే డైరెక్షన్ వచ్చేసరికి గుడ్ అండి. ఈ సినిమాలో నైట్ సీన్స్ వచ్చేసరికి చాలా బాగుంటుంది. సర్వైవల్ సీన్స్ వచ్చేసరికి నెక్స్ట్ లెవెల్ ఉంటుందని చెప్పొచ్చు. ఒక అడవి పనితో చేసే ఫైటింగ్ సీన్ వచ్చేసరికి బాగుంటుందండి. అలాగే సినిమా చూసినంత సేపు కూడా మనకి ఎవరైతే కొంచెం తేడాగా అనిపిస్తారో వాళ్ళే మనం చంపడానికి వస్తున్నారు అనుకుంటాం, కానీ చివరిలో చూపిస్తారు ఎవరు ఇవన్నీ చేస్తున్నారు అనేది. మ్యూజిక్ పరంగా చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసరికి గుడ్ అండి. యాక్టింగ్ పరంగా చూసుకున్నట్లయితే లీడ్ రోల్ లో చేసిన యాక్టర్ వచ్చేసరికి యాక్టింగ్ బాగుంది. అలాగే మిగతా యాక్టర్స్ పరంగా చూసుకున్నట్లయితే యాక్టింగ్ బాగుంది. ఎవరైతే కిల్లర్స్ ఉంటారో వాళ్ళ చిన్నతనంలో జరిగిన ఫ్లాష్ బ్యాక్ వచ్చేసరికి చూపించడం జరుగుతుంది, అది వచ్చేసరికి బాగుంది. ఈ సినిమాని ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చండి. ఈ సినిమాలో ఎటువంటి అడల్ట్ కంటెంట్ అయితే ఉండదు. ఓవరాల్ గా మూవీ చూసుకున్నట్లయితే ఒక సర్వైవల్ తో కూడిన మంచి థ్రిల్లర్ మూవీగా చెప్పొచ్చు. ఎవరైతే ఎక్కువగా హాలీవుడ్ మూవీస్ చూడడానికి ఎక్కువ ఇష్టపడతారో వాళ్ళకి ఈ సినిమా అనేది ఖచ్చితంగా నచ్చుతుంది. ఫైనల్ గా రేటింగ్ అండి, ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి.